హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. భార్గవ్ మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే మౌనిక స్నానం చేసుకొని వాష్రూమ్ నుండి టవల్ చుట్టుకొని బయటకి వస్తుంది. భార్గవ్ వైపు చూసి హాయ్ అని అంటుంది. హాయ్ అని నవ్వుతూ అంటాడు. మౌనిక మైకం నుండి తేరుకొని కెవ్వు అని అరుస్తుంది. నువ్వేంట్రా ఇక్కడ? ఎవరైనా చూస్తే అంతే, ఇక నువ్వు వెళ్ళు ముందు అని కళ్ళు మూసుకొని ఒక చేతి వేలు డోరు వైపు చూపిస్తూ వెనక్కి తిరిగి అంటుంది. భార్గవ్ తన దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని తన వైపు తిప్పుకుంటాడు. తన కళ్ళు మూసుకొని ఉంటే సిగ్గుగా అని అంటాడు. కాదు, భయం, ఎవరైనా చూస్తే అని అంటుంది. ముందు కళ్ళు తెరువు అని అంటాడు. తను చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. భార్గవ్ తన టవల్లో దగ్గరగా ఉంటాడు. తనను అలా చూసి నోరు తెరిచి ఏంట్రా ఇది అని అంటుంది. టవల్, అది కూడా తెలీదా అని అంటాడు. తను చిరు కోపాన్ని చూపిస్తూ అది తెలుసు, నువ్వెందుకు వచ్చావు అసలు? నాకే తెలియకుండా ఎలా అని అంటుంది. నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళి తెలుస్తుంది అని అంటాడు. ఏం జరిగింది అని రివెంజ్ చేస్తుంది. తను చేతివేళ్ళు చూపిస్తూ ఉండగా తన టవల్ వైపు చేతి నుండి జారుతుంది. అది కింద పడకుండా భార్గవ్ వెళ్ళి తనతో పాటు పట్టుకొని ముందర నిలబడతాడు. తనను చూసి మౌనిక ఏడుపు ముఖంతో ఇప్పుడే స్నానం చేశారా అని అన్నట్టు చుట్టుకున్నా అంతే, కట్టుకోలేదు, అర్థమైందా అని అంటాడు. తను టవల్లోకి చూస్తుంది. తనకి ఇంకా ఇంచు దూరంలో ఉంటాడు. భార్గవ్ వైపు చూసి వెలికిగా నవ్వి థ్యాంక్స్ అని అంటుంది. ఎందుకని అంటాడు. టచ్ కాలేదు కదా అని అంటుంది. అబ్బో అని అంటూ రెండు చేతులతో తనను దగ్గరికి లాక్కుంటాడు. ఇద్దరు ఒకటి అవుతారు. ఇలా దూరంగా ఉంటే ఎంతసేపు కంట్రోల్లో ఉంటాను చెప్పు అని తన చెవులో అంటాడు. అలా అని ఇలా చెప్తావా అని అంటుంది. ఇంకోలా చేయాలి అంటే టైం లేదు కదా అని అంటూ తన వీపుని చేతితో తాకుతూ ఉంటే తను కళ్ళు మూసుకొని టైం ఉంటే ఏం చేస్తావు బావా అని అంటుంది. అబ్బా, ఏం తెలియనట్టు ఏం అమాయకంగా అడుగుతున్నావే అని అంటూ తన మెడ మీద కిస్ చేస్తూ ఉంటాడు. తను చిన్నగా మూలిగి నేనే టెంప్ట్ అయ్యేలా ఉన్నా, వదులురా అని అంటూ దూరంగా నడుస్తుంది. ఇద్దరి చుట్టూ ఉన్న టవల్ దూరం అవుతుంది. ఇద్దరు చెరో వైపు తిరుగుతారు. భార్గవ్ వెనక్కి తిరగకుండా చేతుల టవల్ను చూస్తూ ఓయ్ అని అంటాడు. తన చేతిని వెనక్కి దాచి వెనక్కి తిరగకుండా చేతికి ఇవ్వరా అని అంటుంది. అలాగే అని అంటూ 2 అడుగులు వెనక్కి వేసి నిలబడతాడు. తను తీసుకొని చుట్టుకొని ఇంకా తిరగొచ్చు అని అంటుంది. భార్గవ్ తనతో నాదో డౌట్, నేను ఆల్రెడీ నిన్ను చూసేశాను కదా, ఇప్పుడు ఎందుకు అని ఇంత సిగ్గు అని అంటాడు. మనకి నచ్చిన వారికి కొన్ని సమయాల్లో ఈ దేహాన్ని చూపిస్తే దానికి అంటూ ఒక విలువ ఎప్పుడు పడితే అప్పుడు చూపిస్తే ఆ ప్రేమ స్థానంలో అసహ్యం వేస్తుంది. కొన్ని సందర్భాలకు మాత్రమే ఇది నచ్చుతుంది. అలాంటిది సందర్భం అన్నిసార్లు రాదు. ఎంత దూరమైన చందమామమైనా కొన్నిసార్లు మాత్రమే మన మనసుకి నచ్చుతుంది. ఇప్పుడు అర్థమైందా అని అంటుంది. తను తల ఆడిస్తూ
అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కాలేదు అని భార్గవ్ అంటాడు. ఇప్పుడు అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏం లేదు. వెళ్ళు, నేను కిందికి వస్తాను డ్రెస్ వేసుకొని, ఇద్దరు కలిసి వెళ్దాం అని అంటాడు. అదేం కుదరదు, నువ్వు వెళ్ళు అని అంటూ తనని నెట్టుకుంటూ గది నుండి బయటకి నెట్టి తనలో తాను నవ్వుకుంటూ డోర్ లాక్ చేసుకుంటుంది. మౌనిక పేరెంట్స్తో మాట్లాడుతూ భార్గవ్ ఉంటాడు. కొద్దిసేపటికి బ్లాక్ చుడిదార్లో మెట్లు దిగుతూ వస్తూ ఉంటే భార్గవ్కి చాలా అందంగా కనపడుతుంది. తను మెట్లు దిగుతూ వస్తూ భార్గవ్కి కన్ను కొడుతుంది. పక్కనే ఉన్న మహేంద్ర వైపు చూస్తాడు. తను మమతతో మాట్లాడుతూ ఉండడం చూసి తను కన్ను కొట్టడం చూడలేదు అని అనుకుంటాడు. తనను చూస్తూ గుండెల మీద చేతితో రాసుకుంటూ ఉంటాడు. తను చిన్నగా నవ్వి మమత పక్కకి కూర్చుంటుంది. దీన్ని ఇలా చూస్తూ ఉండటం కష్టం అని భార్గవ్ తనలో తాను అనుకుంటూ ఆమె వైపు నుండి చూపు చూసుకోలేకపోతాడు. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.